ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ని భారత్ అష్టదిగ్బంధనం చేసింది. పెహల్గామ్ అటాక్ తర్వాత ఇమ్మీడియట్ గా ఇండియన్ గవర్నమెంట్ రియాక్ట్ అయింది. పీఎం మోడీ గారు ఎమర్జెన్సీ హై లెవెల్ మీటింగ్ కండక్ట్ చేశారు. ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం అటాక్ బిహైండ్ పాకిస్తాన్ బేస్డ్ గ్రూప్ ఉంది అని స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. మోడీ గారు ఈ దాడికి పాల్పడిన వారికి మద్దతుగా నిలిచిన వారికి ఒక్కటే చెప్పారు, ఇండియా విల్ ఐడెంటిఫై, ట్రాక్ అండ్ పనిష్ ఎవ్రీ టెర్రరిస్ట్ అండ్ దేర్ బ్యాకర్స్ అంటూ ప్రపంచ దేశాలకు తన గొంతును వినిపించారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా దేశ భద్రతకు భంగం కలిగించే ఉగ్రవాదుల చర్యలకు గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపింది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ హై అలర్ట్ లో ఉంది. బార్డర్ ఏరియాస్ లో సర్వేలెన్స్ పెంచారు అండ్ లైన్ ఆఫ్ కంట్రోల్ లో ట్రూప్స్ ని అలర్ట్ లో పెట్టారు. ఉగ్రదాడికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. పాకిస్తాన్ పై 5 ఆంక్షలను విధించింది. పాకిస్తాన్ లో 80% నీటి అవసరాలను తీర్చే సింధు జలాల ఒప్పందం నిలిపివేసి చావు దెబ్బ కొట్టింది. అటారీ చెక్ పోస్ట్ ని మూసివేసి ప్రత్యక్ష వీసాలను రద్దు చేసి పాకిస్తాన్ వాళ్ళకి భారత్ లోకి ఎంట్రీని నిషేధించింది. భారత్ నుండి వెళ్లిపోవాలని పాక్ హై కమిషనర్ తో పాటు భారత్ లో ఉన్న పాకిస్తానీ పౌరులను, పర్యాటకులకు ఆదేశాలు జారీ చేసింది. ట్రేడ్ రిలేషన్స్ ని టెంపరీగా సస్పెండ్ చేయడం, యుఎన్ లో పాకిస్తాన్ ని ఇంటర్నేషనల్ టెర్రరిజం సపోర్టర్ గా హైలైట్ గా చేయడం, ఎల్ఓసి లో రిటాలియేషన్ కి ఫుల్ క్లియరెన్స్ ఇవ్వడం, ఈ డిసిషన్స్ లో సర్జికల్ స్ట్రైక్ క్రూషియల్ రోల్ ప్లే చేయబోతుందని మిలిటరీ ఎక్స్పర్ట్స్ చెప్పారు. సోర్సెస్ ప్రకారం ఇండియన్ ఆర్మీ స్పెషల్ యూనిట్స్ రెడీగా ఉన్నారు అండ్ అటాక్స్ ప్లాన్ చేసిన టెర్రర్ క్యాంప్స్ మీద స్ట్రైక్ ఎనీ టైం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పాకిస్తాన్ మీడియాలో పానిక్ స్టార్ట్ అయింది. పబ్లిక్ లో కూడా ప్రెషర్ పెరిగింది. ఇప్పుడు 2 దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న ఈ సమయంలో పాకిస్తాన్ కవ్వింపు చర్యలతో క్షిపణి ప్రయోగాలు చేస్తుంది. ఇప్పుడు భారత్ నెక్స్ట్ మూవ్ తో రివెంజ్ ఎలా ఉండబోతుందో నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. జై హింద్.